హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇక బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సాటర్డే సండే బీబీ జోడీ అయితే రెడీగా ఉంది కదా. ఇక ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూసేశారు, గ్రాండ్ లాంచ్ అయితే చేసేశారు. ఇక దాంట్లో కూడా పర్ఫార్మెన్సెస్ కొన్ని పీక్స్లో ఉంటే కొన్ని లీస్ట్లో అయితే ఉన్నాయి. ఇక అసలు డేమాన్ పవన్ రీతు ఈ యొక్క బీబీ జోడీకి వస్తారా రారా, వస్తే ఎప్పుడు వస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనం అయితే సమాధానం చెప్పేసుకుందామండి. ఇక నాకు తెలిసినంత వరకు ఈ యొక్క వారం అంటే ఈ వారము ఎవరికైతే లీస్ట్లో ఉంటారో, సో లాస్ట్ స్కోరు ఈ స్కోరు కలిపి లీస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఎలిమినేషన్కి అయితే రావాల్సిందే కదా. ఎవరు ఎలిమినేట్ అయిపోతారో దాని తర్వాత నుంచి వైల్డ్ కార్డ్స్ని మేబీ రంపిస్తారేమోనని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అవ్వకుండా జస్ట్ వాళ్ళు ఎంట్రీ అయితే ఇచ్చేసారు కదా. సో ఎలిమినేషన్స్ జరగాలి, దాని తర్వాత మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇవ్వాలి. అప్పుడే కదా చూడ్డానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో సడన్గా మధ్యలో తీసుకొస్తే అంత కిక్ ఏం ఉండదు కదా. అందువల్ల కాస్త వెయిట్ అయితే చేస్తున్నారండి. కానీ మీరు వెయిట్ చేసేదానికి ఖచ్చితంగా డేమాన్ అండ్ రీతు మాత్రం వచ్చి అదిరిపోయే పర్ఫార్మెన్సెస్ ఇస్తారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనము స్టార్ మా పరివారంలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ, వీళ్ళిద్దరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అలాగే మూవ్స్, వీళ్ళ యొక్క కాంబినేషన్ చూసేసాం కదా ఆల్రెడీ. ఇక అదే ఆ రేంజ్లో ఉంటే కాంపిటీషన్ అంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అనేది చాలా మందికి ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఉన్న జోడీల్లో కాస్త ఇక మన మానస్ అలాగే అమర్ వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఉన్నారు. ఎవరు నువ్వా నేనా అన్నట్టుగా. చూద్దాం ఈసారి ఏమవుతుందో, ఎలా జరగబోతుందో అనేది. ఇక ఈ వారం అయితే వచ్చేసరికి న్యూ ఇయర్ మీకు ఎట్లా ఉండబోతుంది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని మన ప్రదీప్ అయితే అడుగుతూ ఉంటే శేఖర్ మాస్టర్ని ఇంకా డ్రింక్ సౌండ్ వేసి మీరు ఫుల్ ఎంజాయ్ చేశారా అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అదేం లేదు అదేం లేదు అని చెప్పేసి శేఖర్ మాస్టర్ అయితే అంటూ ఉంటారు. ఇక సదా గారు అలాగే మన శ్రీదేవి గారు అయితే, సో శ్రీదేవి గారు చక్కగా రెడీ అయిపోయి అక్కడ పడుకొని ఉంటే ఏదో మనము ఫొటోస్ అన్నీ తీసేసి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్టుగా మనకు వచ్చి చెప్తారు. మనం అప్పుడే ఏం తెలియనట్టుగా రియాక్ట్ అయ్యి ఓ హ్యాపీ న్యూ ఇయర్ అలాగా మనము ఒక రియాక్షన్ ఇస్తుంటాం కదా. భలే ఫన్గా అనిపిస్తూ ఉంటుంది. మనకు ముందుగానే తెలిసి ఇక్కడ పార్టీ ఉంది, అలాగే మనం కూడా రెడీ అయ్యి ఉంటాం. కానీ వాళ్ళు సర్ప్రైజ్ అనేసరికి మనం సర్ప్రైజ్ అవ్వాలి కదా. అప్పుడు కేక్ కట్టింగ్స్ ఇవన్నీ వగేరా వగేరా అన్నీ ఉంటాయి. మేమైతే అలా సెలబ్రేట్ చేసుకున్నామని చాలా చక్కగా చెప్పేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కంటెస్టెంట్స్. సో ఈసారి కొద్దిగా ఫైర్ కాస్త ఫ్లవర్ అయ్యారు, ఫ్లవర్లు కాస్త ఫైర్ అయ్యారు అన్నట్టుగా ఫ్లవర్ అని మణికంఠని అలాగే పింకీని చాలామంది ఫ్లవర్లో పెట్టేసేసరికి వాళ్ళు చాలా బాధపడిపోయి లాస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి చాలా పికప్ అయితే అయిపోయారు కదా. ఇక ఈసారి మాత్రం ఇంకా వీళ్ళు సూపర్ అంటే సూపర్ థీమ్తో అయితే మన ముందుకు రాబోతున్నారు. అలాగే ఈసారి థీమ్ కూడా సెలబ్రేషన్ థీమ్ అని పెట్టేశారు కాబట్టి సో ఇక పండగ వాతావరణం అంతా వీళ్ళ దగ్గరే ఉన్నట్టు మంచిగా ఒక మంచి విలేజ్ సాంగ్తో మనం ముందుకు రాబోతున్నారు. అది కూడా సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసారండి. ఇక సదా గారు తన హాట్ని అయితే ఇచ్చేశారు. వావ్ సూపర్గా ఉందని. ఇక కంటెస్టెంట్స్ ఇది కదా మాకు కావాల్సింది, ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే మేము కూడా మార్కులు ఎందుకు ఇవ్వము అన్నట్టుగా సో మణికంఠకి అలాగే పింకీకి మంచి మార్క్స్ అలాగే మంచి స్కోర్ని అయితే ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ సాటర్డే థీమ్లోకి వచ్చేసరికి మన నైని పావని అలాగే సాయి శ్రీనివాస్. సో సాయి శ్రీనివాస్ బిగ్ బాస్లోకి వెళ్ళి నువ్వు అసలు కనిపించలేదు అని చెప్పిన ప్రతి ఒక్కరికి నా సత్తా ఏంటో నిరూపిస్తాను అన్నట్టుగా సాయి శ్రీనివాస్ కూడా తనదైన స్టైల్లో డ్యాన్స్ని వేస్తూ సో మంచి పేరునైతే సంపాదించుకుంటున్నాడు. ఇక నైని గురించి చెప్పనక్కర్లేదు, మంచి డాన్సరే. ఇక వీళ్ళిద్దరూ లాస్ట్ వీక్ కొద్దిగా ఆ క్యాండిల్ దాంట్లో కొద్దిగా పర్ఫార్మెన్స్ అటు ఇటు అయిందని చెప్పేసరికి ఇంకా స్పోర్టివ్గా తీసుకొని ఓకే ఇక నెక్స్ట్ నుంచి అయినా మనము ఇంకా సూపర్గా చేద్దామని ఒక నెమలి డ్యాన్స్ అయితే చేస్తారండి. అసలు ఎంత చక్కగా ఉన్నారంటే ఆ కాస్ట్యూమ్ కానివ్వండి, ఆ యొక్క పీకాక్ సౌండ్ రాగానే వీళ్ళు వేసే మూవ్స్ కూడా అంత అసలుకి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఇక శేఖర్ మాస్టర్ కూడా వావ్ సూపర్ క్యూట్ పర్ఫార్మెన్స్ అని వాళ్ళకు కూడా చెప్పేస్తారు. చూద్దాం ఇక ఏం జరగబోతుందో, ముందు ఈ షో ఏ లెవెల్లో ఉంటుందో, ఏ రేంజ్లో వీళ్ళు ఆడతారో, సో ఎవరు ఈసారి టైటిల్ విన్నర్ అవుతారా అనేది అందరం ఆసక్తికరంగా
ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఎవరెవరు వైల్డ్ కార్డ్స్‌లో వచ్చేస్తారో, వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారో, ఇవన్నీ చూడాలంటే ముందు ముందు రోజుల్లో మంచి మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. వీటన్నిటిని ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ వీళ్ళల్లో మీకిష్టమైన జోడీ ఎవరో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. అలాగే మణికంఠకి నాలుకే లేదన్న శ్రీదేవి గారికైతే అసలు ఎన్ని మాటలు మాట్లాడుతూ ఇతన్నేనా అసలు నేను మాట్లాడింది అని చెప్పినట్టు అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే మణికంఠ సూపర్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. ఇక నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్